ప్రతిరోజు పవిత్రమైన తిరుమల లడ్డు వ్యవహారం ప్రజల్లో ఒక ఆలోచన మళ్లించడానికి ఇదేదో రాజకీయ పార్టీలు కక్ష సాధింపుగా లేదంటే వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పైన మా పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన అనేక మాధ్యమాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తుంటే చాలా ఆందోళన కలిగిస్తుంది. అసలు నైతికంగా వీళ్ళకి మాట్లాడే కనీస హక్కు కూడా లేదు. ఎందుకంటే ఒక చుక్క నెయ్యి కూడా ఈ 60 లక్షల లీటర్ల నెయ్యి అని వీళ్ళు చెప్పే నెయ్యిలో ఒక చుక్క నెయ్యి కూడా లేదని చాలా స్పష్టంగా నిర్ధారించిన తర్వాత కూడా వీళ్ళు కేవలం ఎదురుదాడి చేసి రాజకీయంగా దాన్ని వేరే యాంగిల్లో తీసుకెళ్తే వ్యక్తులపైన బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం సమాజం అంతా కూడా ఆలోచించాలి, ఖండించాలి. ఇది ఏదో పార్టీల పరంగా లేకపోతే ప్రభుత్వంలో దీని కక్ష సాధింపు కోసం తీసుకున్న చర్య అనే భావన ప్రజల్లో కలిగించడానికి కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మీరందరూ కూడా గమనించాలి. అనేక సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఏ విధంగా హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ఇతర మతాలని కించపరచడమనో లేకపోతే వాళ్ళ ఆలోచనలకి గాయాలు పరచాలనో కాదు. కనీసం భక్తుడనే ఆలోచనతో ప్రతి వ్యక్తి ఇది మన బాధ్యత, ఇంత పొరపాటు జరిగింది, దీన్ని ఏ విధంగా ఒక ప్రక్షాళన జరిగి రాబోయే రోజుల్లో ఇటువంటి పొరపాట్లు ఇంకొకసారి జరగకుండా ఒక్క తిరుమలలో జరిగిన ఈ అంశం పైన ఈరోజు లోతుగా ఎందుకు అందరు చర్చించాల్సిన అవకాశం, ఆలోచన రావాలనే దానిపై నేను ప్రయత్నం చేస్తున్నాను.